అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ది వ్లాగర్. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. దేవరకొండ గారు, అదేనండి విజయ్ దేవరకొండ గారు, మృణాల్ ఠాకూర్ గారు నటించి ఉన్నారు. సో మూవీ అయితే చూశాను. సో నా ఎక్స్పీరియన్స్ అంటే మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు నాకేమనిపించింది అనేది మాత్రం మీకు చెప్తాను. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అల్టిమేట్గా మనీ అయితే మీవే కాబట్టి చూసి ఒక నిర్ణయానికి అయితే రండి, చూడొచ్చా లేదా అని చెప్పి. ఇది నా రివ్యూ మాత్రమే. సో ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక మెయిన్ స్టోరీ విషయానికి వస్తే కనుక, ఒక కుర్రాడు 25 ఏళ్ల కుర్రాడు బడ్జెట్లోనే అన్నీ అవ్వాలి అనుకుంటూ ఉంటాడు. అలాగే తన బాధ్యతల్ని భారంగా అనుకోకుండా చూసుకుంటూ ఉంటాడు అనమాట, ఇంటి మొత్తాన్ని. సో పెద్దన్నయ్య అయితే డ్రింకరు, రెండో అన్నయ్య ఏమో బిజినెస్ పెట్టాలి ఫ్రెండ్స్తో పాటు అని చెప్పి ఫండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక వయసు మళ్ళిన బామ్మ, అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్కూల్ ఫీజులు కానీ అన్నీ చూసుకుంటూ ఉంటాడనమాట. సో ఈయన మ్యారేజ్ ఏంటి ఇదేంటి అనేది ఈయన పట్టించుకోరు, ఓన్లీ ఫ్యామిలీ కోసం ఉన్నట్టయితే చూపిస్తూ ఉంటారనమాట. మెయిన్ స్టోరీ లైన్ అయితే ఇది. కాకపోతే అనుకోకుండా ఆయన లైఫ్లోకి అమ్మాయి ఎలా వచ్చింది, తర్వాత ఎన్ని మలుపులు తిరిగింది, మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటయ్యారా లేదా, ఆయన పొజిషన్ ఎలా చేంజ్ అయింది, ఇవన్నీ కలిపి అయితే మూవీలో పెట్టారు. సో డైరెక్షన్ వైజ్ చూస్తే కనుక మనకి కొంచెం ఫ్లాట్గా వెళ్తున్నట్టే ఉంటుంది మూవీ. కాకపోతే ఈ బాధ్యతలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళకైతే మూవీ బాగా నచ్చుతుంది. కానీ వీటితో మాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు. కానీ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇక కొన్ని సీన్స్ విషయానికి వస్తే కనుక, మనకి ఫస్ట్ హాఫ్లో విజయ్ దేవరకొండ గారు ఒక ల్యాండ్ గురించి అయితే చిన్న ఫైట్ ఒకటి ఉంటుంది. అదేనండి, ఐరనే వంచాలా ఏంటి అని చెప్పి డైలాగ్ ఉంది కదా, సో ఆ ఫైట్ అనమాట. అందులో మాత్రం ఒక హీమ్యాన్, ఒక సూపర్ మ్యాన్ కలిపితే మన విజయ్ దేవరకొండ మ్యాన్ అనే టైప్లో చూపిస్తారనమాట, ఫ్యామిలీ మ్యాన్ టైప్లో. సో చాలా బాగా ఎలివేట్ చేయడానికి ట్రై చేశారని చెప్పొచ్చు. ఆ సీన్లో నిజంగా ఆశ్చర్యపోతాం మనం. తగులుతూ ఉంటే గోడలు ఎగిరిపోవడాలేంటి, ఇటు ఉన్న వస్తువులన్నీ అటెగరటాలేంటి, అసలు వెరైటీగా పెట్టారు. అంటే ఇప్పుడు ఎక్కువ ఎలివేషన్స్కే ముందు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇది కూడా అలాంటి జాబితాలోకి వెళ్ళిపోద్ది. ఫైట్ ఎలివేషన్ కోసం మాత్రమే పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో మన విజయ్ దేవరకొండ గారు ఏదైనా బడ్జెట్లో అవ్వాలని అనుకుంటూ ఉంటారు. సో మృణాల్ ఠాకూర్ గారు వచ్చిన తర్వాత బడ్జెట్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. బయటికి చెప్పలేరు, అలా అని కాదనలేరు. సో అలా అయితే ఉంటుంది విజయ్ దేవరకొండ గారి సిచ్యువేషన్. ఈయన ప్రతిదీ లెక్కగట్టి రూపాయి చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట, మొత్తం ఫ్యామిలీకి ఏమేం కావాలి ఏంటి అని. కానీ మన మృణాల్ ఠాకూర్ గారు మాత్రం బడ్జెట్ అనేది పక్కన పెట్టేసి ఏది కావాలంటే అది లైఫ్లో తెప్పించుకోవటం కానీ, తినటం కానీ, లైఫ్ ఒకటే కదా ఉన్నది అనే టైప్లో అయితే చేస్తూ ఉంటారు. సో విజయ్ దేవరకొండ గారి సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది అనమాట బడ్జెట్ విషయంలో. ఇంకా విజయ్ దేవరకొండ గారి పెద్దన్న ఏమో డ్రింకర్గా మారిపోతారు. సో అసలు ఎందుకు మారిపోయారు, దేనివల్ల రీజన్ ఏంటి అనేది మాత్రం మనకి ఫస్ట్ అంతా రివీల్ చేయరనమాట. అలాగే ఆయన డ్రింకింగ్ చేయడానికి అప్పు అయితే తీసుకుంటారు రవిబాబు గారి దగ్గర. సో అది అలా 8 lakhs అయితే అయిపోతుంది. కానీ తిరిగి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి రవిబాబు గారు తిన్నగా ఇంటికి వచ్చేస్తారనమాట. వచ్చేసి ఇంకా విజయ్ దేవరకొండ గారి వదిన గారిని కొంచెం కామెంట్స్ అయితే వల్గర్గా చేస్తారు, ఆటో పంపిస్తాను ఎక్కొచ్చే అనే టైప్లో. సో ఇంకా ఆ టైంలో ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ బాధపడుతూ ఇంకా విజయ్ దేవరకొండ గారు వచ్చాక చెప్తారనమాట. అక్కడ ఫైట్ కూడా చాలా బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఫైట్ బాగుంది, సిచ్యువేషన్ కరెక్ట్గా పెట్టారు. కొన్ని ఏంటంటే మనకి ఈ సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ వచ్చిన సీన్ ఏంటి అనే టైప్లో అనిపిస్తుంది కదా, కానీ అది అలా కాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టారని చెప్పొచ్చు ఫైట్ అయితే మాత్రం. తర్వాత మరి 8 lakhs అంటే మనీ పే చేయాలి కదా. సో అలాంటి టైంలో విజయ్ దేవరకొండ గారికి మన మృణాల్ ఠాకూర్ గారు హెల్ప్ చేస్తున్నట్టే చేస్తారు. కానీ అక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది అనమాట హెల్పింగ్ అంతా అయిపోయాక. సో అదైతే స్టోరీని మనకి మార్చి తీసుకెళ్ళేదనమాట. అంటే అక్కడ వరకు ఒకలా వచ్చిన స్టోరీ నెక్స్ట్ మారుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ టైంలో ఇంకొక ట్విస్ట్ అయితే వస్తుంది అనమాట. సో పూర్తిగా స్టోరీని చేంజ్ చేసే టైప్ అనమాట ఆ ట్విస్ట్ అయితే మాత్రం. సో అలా అయితే ఉంటుంది. కాకపోతే ఈ 2 ట్విస్ట్లు చూస్తున్నప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేయగలిగాను. ఇన్ని మూవీస్ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పెక్ట్ చేయగలం కదా. సో ఆ ట్విస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే ఇంటర్వెల్ టైంలో ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయగలిగాను అనమాట. సో కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుంది. అక్కడ దాకా ఒకలా వెళ్ళిన మూవీ ఇంకో డిఫరెంట్ ఫీల్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ కంటే ముందు ఇంటర్వెల్లో సమ్మర్లో ఎండల నుంచి ఎలా సేఫ్గా ఉండాలి అని చూపిస్తున్నారు, మంచిదే. కాకపోతే చెట్లు కూడా నాటాలి అని చెప్పి కొంచెం యాడ్స్ ఎక్కువ ప్లే చేస్తూ ఉంటే బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే
పిల్లలందరికీ కూడా సమ్మర్లో ఎలా ఉండాలి ఏంటి అని బాగానే చూపిస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఇలా మొక్కలు పెంచితే కొంచెం చెట్లు పెరిగిన తర్వాత మనకి ఎండ అది ఎక్కువ రాకుండా ఉంటుంది. అలాగే ఏది వేస్ట్ చేయొద్దు, వాటర్ ఈ టైప్లో ప్లే చేస్తే ఇంకా బాగుండేదని నా ఉద్దేశం. ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా ఈగోయిస్టిక్గా ఉంటుంది అనమాట. మనకి విజయ్ దేవరకొండ గారేమో ఈగో అనేది చూపిస్తూ ఉంటారు అక్కడ, ఇలా ఉండాలి అలా ఉండాలి అనే టైప్లో. సో ఆయన ఏ రేంజ్లో ఉండబోతున్నారు అనేది ఆయనకే ఐడియా ఉండదు. కాకపోతే మృణాల్ ఠాకూర్ గారి లోపల మాత్రం లవ్ ఇంకా ఉంటూనే ఉంటుంది ఈయన మీద, కానీ ఈయన అర్థం చేసుకోరనమాట. సో అలా అయితే వెళ్తూ ఉంటుంది. అక్కడ సీన్స్ కూడా వెన్నెల కిషోర్ గారిని కామెడీ కోసం పెట్టారు. ఆ కామెడీ కూడా విజయ్ దేవరకొండ గారే చేసేస్తూ ఉంటారనమాట మూవీలో. సో ఫ్యామిలీతో వెళ్తే బాగానే ఎంజాయ్ చేయొచ్చు, ఇబ్బంది ఉండదు. అందుకనే కదా ద ఫ్యామిలీ స్టార్ అని చెప్పి పెట్టారు. సో బాగుంది మూవీ అయితే మాత్రం. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం స్లోగా అనిపిస్తూ ఉంటాయి మనకి. కాకపోతే ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. వన్ టైం వాచబుల్, విత్ ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. ఈ మధ్య ఫ్యామిలీస్తో వెళ్ళే సినిమాలు అంతగా రావట్లేదు కదా. సో ఈ మూవీకి అయితే ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, బాగానే ఉంటుంది. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.